హలో పీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? పీటీ నాట్ బీటీ. నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. అదే టెక్ న్యూస్ తీసుకొచ్చాను. ప్రసాద్ అన్న ఏడి అంటారా? ప్రసాద్ అన్న ముంబైలో ఒక ఈవెంట్కి అయితే వెళ్ళారు. ఒక 10 డేస్లో దానికి సంబంధించిన వీడియో మన ఛానల్ అయితే వస్తుంది. సో ఈరోజు టెక్ న్యూస్ అయితే నేను కవర్ చేసేస్తాను. కాలసీ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 25 ఈవినింగ్ టైం 4 అవుతుంది. ఇక ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ని అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో ఈ ప్రాసెసర్ మీరు చూస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చిన స్నాప్డ్రాగన్ 888కి సక్సెసర్గా దీన్ని తీసుకొచ్చారు. దీని పేరు స్నాప్డ్రాగన్ 888 Gen 5. అడ్డమైన పేర్లు మొత్తం పెట్టేస్తున్నారు. అంతకుముందు అంత బాగుండేది పేర్లు. లాస్ట్ ఇయర్ 888 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే దీనిలో మీరు 20% సిపియూలో ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు, 23% జీపీయూలో ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు, 37% ఎన్పియూలో పర్ఫార్మెన్స్లో మీరు ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే ఓల్డ్ ఫాస్టెస్ట్ సిపియూ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ యాంటిట్యూడ్లో 4.2 మిలియన్ స్కోర్ చేసింది. గీక్ బెంచ్లో యాపిల్ A19 Pro చిప్పే ఎక్కువ స్కోర్ చేసింది, 4019. మల్టీకోర్లో 888 Gen 5 ఎక్కువ స్కోర్ చేసింది, 12,546. ఓవరాల్గా ప్రెజెంట్ మొబైల్ మార్కెట్లో యాపిల్ A19 Pro చిప్, స్నాప్డ్రాగన్ 888 Gen 5 ఈ రెండు టాప్ ప్రాసెసర్స్. ఈ ప్రాసెసర్తో షామీ రేపు షామీ 17 చైనాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఇది ఇండియా ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రాసెసర్తో రియల్మీ GT8 సిరీస్ని మనం చూడొచ్చు ఇండియన్ మార్కెట్లో, iQ15ని చూడొచ్చు, OnePlus 15ని చూడొచ్చు, సామ్సంగ్ S26 సిరీస్ని కూడా మనం ఇండియన్ మార్కెట్లో చూడొచ్చు. మాక్సిమం ఈ ఫోన్స్ అన్ని జనవరి ఎండింగ్ లోపు ఇండియన్ మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 888 Gen 5తో పాటు స్నాప్డ్రాగన్ 8 Gen 5 కూడా స్నాప్డ్రాగన్ అనౌన్స్ చేసింది. దీన్ని మనం ఫస్ట్ OnePlus 15R లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ ప్రాసెసర్తో పాటు స్నాప్డ్రాగన్ ల్యాప్టాప్ ప్రాసెసర్ని కూడా అనౌన్స్ చేసింది. 2 ప్రాసెసర్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఒకటి స్నాప్డ్రాగన్ X2 Elite, రెండోది స్నాప్డ్రాగన్ X2 Elite Extreme. లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ ల్యాప్టాప్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఇవి 2.2x వరకు ఫాస్ట్ ఉంటాయని చెప్పి స్నాప్డ్రాగన్ చెప్తుంది. ఈ ప్రాసెసర్తో ఉన్న ల్యాప్టాప్స్ని మనం 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి షామీ ప్యాడ్ ఇండియన్ మార్కెట్లో బాగా సక్సెస్ అయ్యింది, గ్లోబల్ మార్కెట్లో కూడా బాగా సక్సెస్ అయ్యాయి. షామీ ఫోన్స్కి డిమాండ్ తగ్గుతుంది, ప్యాడ్కి డిమాండ్ పెరుగుతుంది. అందుకని షామీ వాళ్ళు షామీ ప్యాడ్ మినీని గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నారు. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. గ్లోబల్గా ఇప్పుడు దీన్ని లాంచ్ చేశారు. దీని ప్రైస్ 38,000 రూపాయలు పెట్టారు. అంటే గ్లోబల్గా, ఇండియాకి నాకు తెలిసి తక్కువ తీసుకురావచ్చు, అంత ప్రైస్లో మ్యాక్సిమం ఎవరు కొనకపోవచ్చు. ఇది Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. చిన్న ట్యాబ్, 8.8 ఇంచ్ 3K డిస్ప్లేతో వస్తుంది, LCD డిస్ప్లే. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 7500 mAh బ్యాటరీతో వస్తుంది, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మాక్సిమం ఈ ట్యాబ్ ని మనం ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్పి మామ ఇండియా వచ్చాడు. ఎవరిని కలిసారో తెలుసా? మన IT మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని కలిశారు. ఎందుకు కలిశారు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నథింగ్ సబ్ బ్రాండ్ అంటే అందరికి CMF అని తెలుసు. నథింగ్ ఏంది, వీళ్ళు లండన్ బేస్డ్ కంపెనీ అని చెప్పి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు CMFని ఇండియన్ బేస్డ్ కంపెనీగా మార్చబోతున్నారు. అంటే ఇప్పుడు CMF హెడ్ క్వార్టర్స్ కానీ దానికి సంబంధించిన డిజైన్స్ అవ్వచ్చు, రిమైనింగ్ వర్క్ అంతా ఇండియా నుంచి ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. నథింగ్ నుంచి CMF టోటల్గా సపరేట్ అవ్వబోతుంది. ఇప్పుడు నథింగ్ వచ్చేసరికి లండన్ కంపెనీ, CMF వచ్చేసరికి ఇండియన్ బేస్డ్ కంపెనీగా మనం చూడబోతున్నాము. ఇండియా నుంచి వీళ్ళు గ్లోబల్గా CMFని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అంటే PT నుంచి BT విడిపోయినట్టు అలా అనమాట. ఇప్పుడు OnePlusకి రియల్మీకి సంబంధించిన IoT ప్రొడక్ట్స్ ఆప్టిమస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు CMF వాళ్ళు కూడా ఆప్టిమస్తో కొలాబరేట్ అయ్యి CMF బడ్స్ కానీ IoT ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో రీసెంట్గా పోకో నుంచి ఇమాన్షు CMFకి అయితే వెళ్ళిపోయారు. చూడాలి CMF భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఫ్యూచరే మనకి సమాధానం చెప్తుంది, BT భవిష్యత్తుని, CMF భవిష్యత్తుని. ఇప్పుడు ఇండియా బేస్డ్ కంపెనీ ఇప్పుడు గ్లోబల్కి ఎక్స్పాండ్ అయ్యింది అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు CMF ఉంటుంది. ఇండియాలో మనకి లావా, మైక్రోమాక్స్ ఇవి కూడా ఉన్నాయి. అవి మ్యాక్సిమం గ్లోబల్కి ఎక్స్పాండ్ చేయలేదు వాళ్ళు. వీళ్ళు ఇండియా నుంచి గ్లోబల్కి ఎక్స్పాండ్ చేయబోతున్నారు. CMF గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న టెక్ న్యూస్లో ఒక అతను నన్ను ఉద్దేశించి ఒక కామెంట్ అయితే చేశారు. చాలా బాధ అనిపించింది ఆ కామెంట్ చూసినప్పుడు. కాంతన్న CMF బడ్స్ 2 Pro ₹2 వచ్చింది, ఆర్డర్ ప్లేస్ చేసా కానీ బిలీవ్ చేయొచ్చా? ఇలాంటి ప్రతి కామెంట్స్ అన్ని నాకెందుకు పెడతారు బ్రో? ₹2 వస్తాయా చెప్పండి బడ్స్? ఏమైనా ఆశకి అద్దుండాలి బ్రో. ₹2 యాడ్ వస్తాయి చెప్పండి? CMF బడ్స్ రావు, అది మొత్తం ఫేక్, నమ్మకండి. ఇంకోటి, స్టూడెంట్కి శాంసంగ్ మొబైల్ బెస్ట్ అని అడుగుతున్నాడు. చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి, కెమెరా, బ్యాటరీకి. బడ్జెట్ చెప్పలేదు. ప్రజెంట్ నాకైతే శాంసంగ్ S24 FE బెటర్ అనిపించింది, కొంచెం ₹30,000 లోపు. ఒకవేళ మీరు ఇంకా బడ్జెట్ తగ్గించుకోగలిగితే శాంసంగ్ A55, ఇంకా బడ్జెట్ తగ్గించుకోగలిగితే శాంసంగ్ M36, ఈ మూడిట్లో ఒకటి చూడండి. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ ఒక కొత్త స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ రియల్మీ గ్లోబల్ ట్విట్టర్ పేజ్లో అయితే అనౌన్స్ చేశారు. ఆ పోస్ట్ కింద చాలా మంది రియల్మీ
గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కొలాబరేట్ అయ్యి రియల్మీ 15 ప్రోని తీసుకురాబోతుంది అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అతను చేసిన కామెంట్ 100% కరెక్ట్. లీక్ చేస్తున్నా నేను. సో అక్టోబర్ 2nd వీక్ 3rd వీక్లో ఈ ఫోన్ మ్యాక్సిమం ఇండియాలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం. స్టే ట్యూన్. అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. రియల్మీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఒక 1 వీక్లో రియల్మీ దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డిజైన్స్ ఇంకా ఆన్లైన్లో రకరకాల ఊహాగానాలతో వస్తూ ఉన్నాయి. ఏ డిజైన్తో ఈ ఫోన్ వస్తుందో ఇంకా తెలియదు. రియల్మీ 15 ప్రోలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్పెషల్ ఎడిషన్ అయితే రాబోతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ 8 సీజన్స్ చూసిన లైక్ చేయండి ఫ్యాన్స్. ఇంకా నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డే విషయానికి వస్తే, ఎవరైనా గేమింగ్ పర్పస్ కానీ ఎడిటింగ్ పర్పస్ కానీ ఒక మౌస్ చూస్తుంటే ఈ మౌస్ మీరు చెక్ చేయండి. లాజిటెక్ G502 హీరో. ఈ యాక్చువల్ ప్రైస్ 4,000 రూపాయలు దాకా ఉంటుంది. ఇది ఆఫర్స్ లో 2,674 రూపాయలకి వస్తుంది. ప్రెసెంట్ మేము ఎక్కువ మంది ఇవే యూస్ చేస్తున్నాం ఎడిటింగ్ పర్పస్. ఎవరైనా ఎడిటింగ్ పర్పస్ కానీ గేమింగ్ పర్పస్ కానీ ఒక మౌస్ చూస్తుంటే ఇది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోండి. మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉన్నాయి లాస్ట్ 1 వీక్ నుంచి. ఇంకో 1 వీక్ యాక్టివ్ ఉండండి. మంచి డీల్ వచ్చినప్పుడు మీకు అవసరం ఉంటే ఆ ప్రోడక్ట్ని గ్రాప్ చేయండి. ఇంకో డీల్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి ఉంది. 26,000 రూపాయలకైతే శాంసంగ్ 9 kgs ఎకో బబుల్ వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. యాక్చువల్గా 7 kgs వాషింగ్ మిషన్ మీకు ఆ ప్రైస్ రేంజ్ లో వస్తాయి. ఇప్పుడు 9 kgs వాషింగ్ మిషన్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఆ ప్రైస్ కి వస్తుంది. సో మీరు వాషింగ్ మిషన్ కొనాలని చూస్తుంటే 9 kgs ది ఒకసారి ఈ డీల్ చెక్ చేయండి. NPCI. ఇప్పుడు NPCI అనగానే మనకి UPI గుర్తు వస్తుంది. చాలా మంది ఇప్పుడు ఫోన్స్ ఓపెన్ చేస్తారు, QR కోడ్ స్కాన్ చేస్తారు, డబ్బులు అయితే వేసేస్తారు. EMIs కట్టాలి అంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూస్ చేస్తుంటారు. ఇకపై మీరు EMI కట్టాలనుకున్న QR కోడ్ స్కాన్ చేసి EMI కట్టొచ్చు. దీనికోసం NPCI ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. త్వరలో ఇది అమల్లోకి రావచ్చు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే మనం QR కోడ్ స్కాన్ చేసి EMI పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ లో ప్రతి నెల 300 కోట్ల మంది పని బాట లేకుండా మా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారని చెప్పి మార్క్ జూకర్బర్గ్ అయితే చెప్తున్నాడు. ఫేస్బుక్ ని ప్రతి నెల 350 కోట్ల మంది చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ని ప్రతి నెల 300 కోట్ల మంది చూస్తున్నారు. వాట్సాప్ ని 280 కోట్ల మంది చూస్తున్నారు. యూట్యూబ్ ని 270 కోట్ల మంది అయితే చూస్తున్నారు. ప్రతి నెల ఇంతమంది ఈ యాప్స్ ని అయితే యూజ్ చేస్తున్నారు. డబ్బులు లేవు, సరసరమంటూ రీల్స్ చూసి టైం వేస్ట్ చేసి ఏంటో లైఫ్ అని ఆలోచిస్తుంటా. వీళ్ళు ఎంతమంది రీల్స్ చూస్తా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. లైక్ చేయండి ఫ్యాన్స్. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నాగార్జున గారు ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు అయితే వేశారు. ఆయన పేరు యూజ్ చేసి కొంతమంది అన్ఆథరైజ్డ్ గా ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఆయన ఫేస్ యూస్ చేసి AI సహాయంతో కొన్ని పోర్న్ వెబ్సైట్స్ లో ఆయనకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోస్ అయితే పెడుతున్నారు. దానికి సంబంధించిన 14 వెబ్సైట్స్ లింక్స్ ఆయన హైకోర్టుకి సబ్మిట్ చేశారు. సో దీనిపైన హైకోర్టు స్పందించింది. ఆయన ఫేస్ తో ఉన్న AI వీడియోస్ ని పోర్న్ వెబ్సైట్స్ నుంచి రిమూవ్ చేపిస్తామని చెప్తుంది. ఎవరైతే నాగార్జున గారు ఫేస్ యూజ్ చేసి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి ఢిల్లీ హైకోర్టు నాగార్జున గారి కేసుకి అయితే తీర్పిచ్చింది. ఇంకా నెక్స్ట్ పానీపూరి పంచాయతీకి వెళ్ళిపోదాం. జనరల్ గా మీరు పానీపూరి తినడానికి వెళ్తే 20 రూపాయలకి ఎంత వేస్తున్నారు? ఈ మధ్య 6 పానీపూరీలు ఇస్తున్నారు. అలాగే గుజరాత్ లో ఒక అక్క పానీపూరి కోసం వెళ్ళింది. ఇదివరకు 20 రూపాయలకి 6 పానీపూరీలు ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు 4 ఇచ్చాడు. ఆ 2 పానీపూరీలు ఇవ్వలేదని చెప్పి అక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తుంది. మీడియా వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు, ట్రాఫిక్ అంతా జామ్ చేసింది. ఏంటి 2 పానీపూరీలకే విధ్వంసం సృష్టించింది. పాపం పానీపూరి వాడు చూస్తుంటే మా అక్కకి 2 పానీపూరీలు నువ్వు ఇవ్వకపోతే అంతే, ఇంకా తగలబెట్టేస్తాం పానీపూరి షాప్ అంతా. పానీపూరి అనేది ఒక ఎమోషన్ అమ్మాయిలకి. వాళ్ళు ఎలా చేసినా. నేను మీ కాంతు, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. నెక్స్ట్ టెక్ న్యూస్ లో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బై పెన్స్. రేపు నేను చేయను, ప్రసాద్ చేస్తాడు, ఊరికే చెప్తున్నా. అట్లా ఎప్పుడైనా టెక్ న్యూస్ చేస్తున్నప్పుడు మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.